ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను రత్న. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆటో, డిఫెన్స్, ఫార్మా, హెల్త్ కేర్ సెక్టార్స్లో కొనుగోళ్లు కొనసాగుతూ ఉండగా ఐటీ, FMCG, ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లు స్వల్ప ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇక మరోవైపు బులియన్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 24 క్యారెట్స్ బంగారం 693 రూపాయలు తగ్గి 1,42,539 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇక కేజీ సిల్వర్ 1,092 రూపాయలు నష్టపోయి 2,18,875 రూపాయల వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్స్ లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $85 వద్ద కొనసాగుతుంది. మనతో పాటు ఇదే అంశంపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు. మాధవిరెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే మేడం, మనం చూస్తున్నాం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మరి క్లోజింగ్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఈ రోజు అయితే చాలా పాజిటివ్ గానే మనకి స్టార్ట్ అయిందండి. అంటే కొంచెం ఫ్లాట్ గా ఉన్నా బట్ లేటర్ చాలా వరకు పికప్ అయిందండి. ఇట్స్ ఆల్మోస్ట్ 100 పాయింట్స్ వరకు మనకి మార్కెట్స్ అప్లో కనిపిస్తూ ఉన్నాయి. సో 24,350 అబౌవ్నే మనకి మార్కెట్స్ అనేవి ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో దానికైతే మనకి డొమెస్టిక్ యాజ్ వెల్ యాజ్ గ్లోబల్ రీజన్స్ రెండు కూడా మనకి ఈరోజు సపోర్ట్ చేశాయండి. సో ఫస్ట్ మనము గ్లోబల్ చూసుకున్నట్లయితే ఐదర్ యుఎస్ మార్కెట్స్లో మైక్రోసాఫ్ట్ ఎర్నింగ్స్ కొంచెం మంచి రిజల్ట్స్ ఇవ్వడము, అలానే మనకి ఏషియన్ మార్కెట్స్ కూడా కొంచెం రీబౌండ్ అవ్వడంతో మనకి గ్లోబల్ మార్కెట్స్ అనేవి పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే మనకి ఇండియన్ మార్కెట్స్లో కూడా కొంచెం పాజిటివ్ న్యూస్ ఏంటంటే మనకి IIP అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది 2 years హైలో మనకి కనిపించిందండి గ్రోత్ అనేది. సో దట్ హ్యాస్ టేకెన్ వెరీ పాజిటివ్లీ. అది మనకి మార్కెట్లో కొంచెం బెటర్గా అనిపిస్తుంది. అలానే మనకి ఎర్నింగ్స్ కూడా బెటర్ రిజల్ట్స్, అంటే మనకి కొన్ని కంపెనీస్ బెటర్ రిజల్ట్స్ ఇన్ లైన్ అంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్కి మించి మనకి రిజల్ట్స్ కొన్ని వచ్చాయండి. సో దానివల్ల కూడా మార్కెట్స్ ఈరోజు పాజిటివ్గా వెళ్ళాయి. అలానే మనకి $90 బిలో అంటే మీరు అన్నట్టుగా $80-85 మధ్యలో మనకి క్రూడ్ ఆయిల్ కూడా మనకి ఉండడంతో, అలానే రూపీ స్టడీగా ఆల్మోస్ట్ 95.56 ఈ రేంజ్లో మనకి రూపీ కూడా స్టడీగా ఉండడంతో ఈ రోజు మార్కెట్స్ FIIs బయింగ్ కూడా మనకి స్టార్ట్ అయిందండి. సో సెల్లింగ్ కంప్లీట్గా కొంచెం వరకు చాలా వరకు సెల్లింగ్ ప్రెషర్ ఆగింది, బట్ చాలా సెలెక్టివ్గా FIIs బయింగ్ కూడా మనకి స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఒక $1 billion మనకి FIIs బయింగ్ కనిపించింది. సో ఇవన్నీ కూడా మనకి కొంచెం మార్కెట్స్కి పాజిటివ్ న్యూస్. అందుకని ఈరోజు మార్కెట్స్ ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ 24,400కి వెళ్ళే పర్టికులర్ లైన్లో మనకు కనిపిస్తుందండి. మేడం, ఈరోజు చూస్తే ఆటో, డిఫెన్స్, ఫార్మా అలాగే హెల్త్ కేర్ రంగాలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఐటీ, FMCG, ప్రైవేట్ బ్యాంకింగ్ ఒత్తిడిలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరి పెట్టుబడిదారులు ఏ సెక్టార్ని ఎంపిక చేసుకోవడం మంచిదంటారు? సో ఐటీ అయితే కొంచెం మనకి అంటే లాస్ట్ 2-3 సెషన్స్ నుంచి కొంచెం మార్కెట్లో పాజిటివిటీ అనేది ఈ ఐటీ కంపెనీస్ కొంచెం మనకి రీబౌండ్ అవ్వడం కనిపించిందండి. ఐటీ ఇండెక్స్ కూడా 3%. అంటే ఇప్పుడు కొత్తగా అంటే ఎన్విడియా ఏం చెప్తోంది అంటే మేము యుఎస్ అంటే ఎన్విడియా కంపెనీ మన ఇండియన్ ఏవైతే డేటా సెంటర్స్ ఉంటాయో వాటితో కొలాబరేట్ అయ్యి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏఏ లెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తాము. ఇండియన్ కంపెనీస్తో, ఇండియన్ ఐటీ కంపెనీస్తో ఇండియన్ టెక్నాలజీని మేము యూజ్ చేసుకుంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తాము అనేది రాగానే కొంచెం ఐటీ కంపెనీస్లోని మనకి ఆ పర్టికులర్ బయింగ్ అనేది సెలెక్టివ్గా కనిపించిందండి. ఐటీ సెక్టార్ కూడా కొంచెం, ఎందుకంటే చాలా వరకు ఒక 30% వరకు ఇండెక్స్ అనేది కొన్ని కంపెనీస్ అయితే మనకి చూస్తే 30-40% వరకు మనకి ఐటీ కంపెనీస్ అన్నీ కూడా ఎప్పుడైతే ఫాలో అయ్యాయో ఇక్కడ నుంచి వాల్యూ బయింగ్ అనేది కనిపించిందండి. అలానే ఈ న్యూస్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే డేటా సెంటర్స్ కానీ లేకపోతే ఈ ఎన్విడియా చెప్పిన ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏఏ లెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేము ఇండియన్ కంపెనీస్తో, ఐటీ టెక్ కంపెనీస్తో కొలాబరేట్ చేస్తామనగానే కొంచెం ఫ్రెష్ బయింగ్ అనేది ఐటీ కంపెనీలో స్టార్ట్ అయిందండి. సో మేము కూడా
అందరికి అదే చెప్తున్నాము. సో కొంచెం సెలెక్టివ్గా మీరు ఐటీ కంపెనీస్లోని మీరు బయింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలానే మనకి క్రెడిట్ గ్రోత్ అయితే 7 years హైకి వెళ్ళిందండి. అంటే ఎంత లోన్లు తీసుకుంటున్నారో మీకే తెలుసు. ఐదర్ కంపెనీస్ కానీ ఇండివిజువల్స్ కానీ చాలా క్రెడిట్ అనేది తీసుకుంటూ ఉన్నారు. సో దట్ ఈస్ ఆల్సో గోయింగ్ వెరీ పాజిటివ్ ఫర్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీస్కి. సో అది కూడా పాజిటివ్గా ఉందండి. అలానే డిఫెన్స్ అయితే అసలు దూసుకు వెళ్తుందనే చెప్పొచ్చు. ఎందుకంటే కంప్లీట్గా ఎక్స్పోర్ట్స్ ఆర్డర్స్తోని మన డిఫెన్స్ సెక్టార్ కూడా చాలా ముందుకు వెళ్తుంది. సో అలానే ఆటో సేల్స్ కూడా ఈరోజు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఆటో సేల్స్ కూడా మనకి ప్రొజెక్షన్స్ బాగున్నట్లయితే ఆటో యాజ్ అ సెక్టార్గా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఐటీలో కొంచెం బయింగ్ స్టార్ట్ అయింది. అలానే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ అండ్ నెక్స్ట్ ఆటో, డిఫెన్స్ ఇలాంటి కంపెనీస్లోని మనకి సెలెక్టివ్ బయింగ్ అనేది స్టార్ట్ అయిందండి. ఓకే మాధవి గారు, మీరు చెప్పినట్లుగానే ఐటీ సెక్టర్కి సంబంధించి గత వారం దాదాపు 10% వరకు ర్యాలీ చేసిన ఐటీ సెక్టర్ ఇప్పుడు ఈ రోజు 2% నష్టాల్లో ట్రేడ్ అవుతుంది కదా. మరి ఈ టైంలో బయింగ్ స్టార్ట్ అయినప్పుడు ముందుకు వెళ్ళడం మంచిదే అంటారా? ఈ కరెక్షన్కి ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు అనుకుంటారు? ఐటీ సెక్టార్ అంటే అన్ని కంపెనీస్ మనము వెళ్ళిపోలేమండి. నీడ్ టు బి వెరీ వెరీ సెలెక్టివ్. ఇప్పుడు మనకి ఐటీ సెక్టార్లో టెక్నాలజీ కంపెనీస్ ఉన్నాయండి. అంటే డేటా సెంటర్స్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. అలానే కొన్ని ఈ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో లీడ్ తీసుకున్న కొన్ని కంపెనీస్ ఉన్నాయి. సో ఆ విధంగా కొంచెం సెలెక్టివ్గా వెళ్తే సరిపోతుందండి. ఈ రోజు కూడా చాలా ఇంపార్టెంట్ కంపెనీస్ మనకి రిజల్ట్స్ ఉన్నాయి. సన్ ఫార్మా కానీ, మారుతి సుజుకి, ఐటీసీ, బజాజ్ ఫిన్సర్వ్, ఐఓసి, ఏబీబీ, బజాజ్ హోల్డింగ్స్, గేల్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, శ్రీ సిమెంట్ ఇలాంటివి చాలా మనకి పెద్ద పెద్ద కంపెనీస్ ఈ రోజు మనకి రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి. చాలా సెలెక్టివ్గా ఈ ఎర్నింగ్స్ని చూసి కూడా ఇన్వెస్టర్స్ కొంచెం స్టాక్ స్పెసిఫిక్గా, సెక్టార్ స్పెసిఫిక్గా బయింగ్ అనేది మనకి కనిపిస్తుందండి. నాట్ ఓవరాల్ అన్ని సెక్టార్స్లోనే అన్ని స్టాక్స్ బై అవుతున్నట్టు కాదు. ఏవైతే బ్యాలెన్స్ షీట్స్ చాలా బాగా స్ట్రాంగ్గా ఉన్నాయో, ఎర్నింగ్స్ ప్రొజెక్షన్స్ బాగున్నాయో, గైడెన్స్ బాగుందో, ఆ రిజల్ట్స్ మంచి ప్రొజెక్షన్స్తో గైడెన్స్తో వస్తేనే బయింగ్ అనేది ఆ పర్టికులర్ కౌంటర్స్లో చాలా సెలెక్టివ్గా మనకి జరుగుతుందండి. సో M&M కానీ, బజాజ్ ఫైనాన్స్, CNG ఎలక్ట్రానిక్స్, మెస్గాన్ డాక్, అజంతా ఫార్మా, JBM ఆటో, ఆర్తి ఇండస్ట్రీస్, L&T ఫుడ్స్ ఇలాంటివి కొన్ని, దీపక్ ఫెర్టిలైజర్స్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, వేదాంత అల్యూమినియం, వేదాంత వర్ధమాన్ టెక్స్టైల్స్, టొరెంటో ఫార్మా ఇవన్నీ కూడా మనకి అబోవ్ ఎస్టిమేట్స్ అండి. అంటే మార్కెట్కి మించి మంచి ఎస్టిమేట్స్ అనేవి వచ్చింది. అలానే టాటా స్టీల్, స్విగ్గీ, గ్లోబల్ హెల్త్, మ్యాన్కైండ్ ఫార్మా, హుండాయ్ మోటార్స్ ఇవన్నీ కూడా యావరేజ్ రిజల్ట్స్ వచ్చాయి. సో ఇక్కడ మనకి బయింగ్ అనేది చాలా స్టాక్ స్పెసిఫిక్గా ఎర్నింగ్స్ బేస్ చేసుకుంటూ, ప్రొజెక్షన్స్ని బేస్ చేసుకుంటూ మనకి బయింగ్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఏఐ గురించి చెప్పారు. ఏఐలో ముందుకు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఎటువంటి సూచనలు చేస్తారు? ఏలో కొంచెం మనము రీసెర్చ్ బేస్డ్ వెళ్ళాలండి. అంటే ఏ కంపెనీస్ ఈ డేటా సెంటర్స్ మీద, అంటే డేటా సెంటర్స్ డెవలప్మెంట్ మీద మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలానే మనకి క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీని ఏ కంపెనీస్ కొంచెం ఫార్వర్డ్ తీసుకెళ్తున్నాయి. ఇలా డొమెస్టిక్గా మనము కొంచెం ఈ క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ కంపెనీస్ అయితే కొంచెం బాగా డెవలప్ చేసుకుంటున్నాయో, లేకపోతే వర్క్ చేసుకుంటున్నాయో, దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాయో, దాన్ని బేస్ చేసుకుంటూ చాలా సెలెక్టివ్గా వెళ్తే బాగుంటుందండి. ఓకే మేడం, అలాగే ఈరోజు చూస్తే బంగారం ధరలు ఈ నెలలో దాదాపు 15,000 వరకు తగ్గడం చూస్తున్నాం. ఇవాళ కూడా 800 వరకు క్షీణించింది. ఇలాంటి పరిస్థితుల్లో గోల్డ్ ప్రియులు చాలామంది ఉన్నారు. అండ్ ఇండియాలో ప్రధానంగా చూస్తే గోల్డ్ పైన చాలామంది పెట్టుబడి కూడా పెట్టాలనుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఎలా కొనుగోలు చేస్తే మంచిదంటారు? ఇలా తగ్గడం అనేది అది శ్రావణ మాసం ముందుగా ఇలా స్టార్ట్ అవ్వడం అనేది సో చాలా మంది కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతున్నారండి. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే వాళ్ళైతే కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు. ఎందుకంటే గోల్డ్ని 1,60,000 దగ్గర నుంచి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. 1,80,000 దగ్గర కూడా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ చూసుకున్నట్లయితే కొంచెం నెగిటివ్గా ఉంది. అలానే గైడెన్స్, మనకి గోల్డ్ గైడెన్స్ కూడా అంత పాజిటివ్గా, అంటే ముందు ఉన్నంత లాస్ట్ 3 years ఏదైతే మనం చూసామో అది 2026లో అయితే ఆ షైన్ అయితే గోల్డ్లో కనిపించడం లేదండి. ఎందుకంటే లాస్ట్ 3 years ర్యాలీ ఈజ్ సో మచ్ అండి. అంటే ఎవ్రీ ఇయర్ 30-40% పెరగడంతో ఈ ఇయర్ కొంచెం పాజ్ తీసుకున్నట్టుగానే కనిపించింది. సో ఇన్వెస్టర్స్ ఏంటంటే లాంగ్ టర్మ్ వ్యూతో కొంచెం ఇక్కడ నుంచి బయ్యింగ్ అనేది అక్యుములేషనే ఆలోచించాలి. కానీ ఈ ఇయర్లోనే మనకి రిటర్న్స్ వచ్చేయాలి, మనం పెట్టగానే రిటర్న్స్ వచ్చేయాలి అంటే మాత్రం ఈ ఇయర్లో అది సాధ్యం కాదండి. ఇంక ఈ రోజు కూడా మనకి నిన్న నైట్ కూడా మనకి న్యూస్ వచ్చింది. US ఫెడ్ రేట్స్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టారు, వాళ్ళు హోల్డ్ చేశారు. బట్ వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ అయితే ఇంకా US లో చాలా కన్సర్న్గా ఉంది. సో ఫ్యూచర్లో
ఇన్ఫ్లేషన్ పెరిగితే మేము ఖచ్చితంగా ఇంట్రెస్ట్ రేట్స్ని ఇప్పుడు పెంచలేదు కానీ బట్ ఫ్యూచర్లో పెంచొచ్చు అంటున్నారు. అది మనకి గోల్డ్ నెగిటివ్ అండి. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగాయో సో గోల్డ్కి అది నెగిటివ్గా ఉంటుంది. సో అలానే ఒకవైపు డాలర్ కానీ స్ట్రాంగ్ అయితే డాలర్కి మనకి ఈ గోల్డ్కి కొంచెం నెగిటివ్గా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఈక్విటీ మార్కెట్స్ ఎప్పుడైతే మనకి పాజిటివ్గా వెళ్ళిపోతాయి, ఇప్పుడు ఇరాన్ యుద్ధం అంతా ఆగిపోయింది, మళ్ళీ డాలర్ క్రూడ్ ఆయిల్ $75 వచ్చేసింది. సో అందరూ కూడా ఇప్పుడు ఈక్విటీస్ ఇప్పుడు కూడా ర్యాలీ స్టార్ట్ అయింది అనగానే మనకి గోల్డ్ ఆటోమేటిక్గా షైన్ తగ్గిపోతుందండి. ఎన్ని రోజులు మనకి ఏంటంటే అక్కడ అనిస్థితి కనిపించింది. సో అందరూ కూడా కాస్త అమౌంట్ని ఈ అన్సర్టనిటీ వల్ల, ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల గోల్డ్లో కాస్త పార్క్ చేశారండి కొంత టైం వరకు, మేబీ 1.5 year వరకు పార్క్ చేశారు. ఎప్పుడైతే ఇక క్లారిటీ వచ్చేసిందో ఇంకా గోల్డ్ నుంచి మూవ్ అయిపోయి ఇన్వెస్ట్మెంట్కి ఆ మనీ అంతా వెళ్ళిపోతుంది. సో దేర్ ఈస్ నో మచ్ ప్రొజెక్షన్స్ ఆన్ ద గోల్డ్ హయ్యర్ సైడ్ అయితే ఏమీ కనిపించదు. సో యూ క్యాన్ సీ ద లైక్ సమ్ కైండ్ ఆఫ్ షైన్ తగ్గడం అనేది గోల్డ్లో మనకి ప్రైజెస్లో కనిపిస్తుంది. సో లాంగ్ టర్మ్గా ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు ఎక్యుములేట్ చేసుకోండి. మేబీ బై గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ, గోల్డ్ ఫండ్స్ ఉన్నాయి, గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి, గోల్డ్ అండ్ సిల్వర్ కలిపిన మనకి మ్యూచువల్ ఫండ్స్ కూడా మార్కెట్లో చాలా మనకి అవైలబుల్గా ఉన్నాయండి. సో మేము అందరికీ చెప్పింది ఏంటంటే ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకొని మీరు కొంచెం యాడ్ చేసుకోండి గోల్డ్ని. ఎవ్రీ మంత్ ఒక గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ లేకపోతే గోల్డ్ ఫండ్స్లో కానీ యాడ్ చేసుకుంటూ వెళ్తే మేబీ ఒక 4-5 years తర్వాత యూ కెన్ డెఫినెట్లీ సీ సమ్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇన్ దిస్. బట్ ఇనీషియల్గా ఈ ఇయర్లో అయితే మీకు గోల్డ్లో అంత రిటర్న్స్ కనిపించకపోవడానికి కారణం ఏంటంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఖచ్చితంగా పెంచుతాము అనేది ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో అప్ సైడ్ అనేది అప్పుడే గోల్డ్కి లిమిట్ అయిపోయినట్టు కనిపించింది. ఓకే, నెల గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎటువంటి సూచనలు చేస్తారు మేడం? డెఫినెట్లీ అండి. దానికి ఏంటంటే మనకి గోల్డ్ ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టొచ్చు. అలానే మల్టీ అసెట్ ఫండ్స్ ఉన్నాయి. మల్టీ అసెట్ ఫండ్ అంటే అందులో గోల్డ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, అలానే మనకి అదర్ కమోడిటీస్ ఫండ్స్ కూడా వచ్చేసాయండి. వై యు ఆర్ రెస్ట్రిక్టింగ్ యువర్ సెల్ఫ్ ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్? ఇప్పుడు మంచిగా మనకి కమోడిటీస్ ఫండ్స్ వచ్చేసాయి. సో కమోడిటీ ఫండ్స్లో సిల్వర్, నికిల్, అల్యూమినియం, తర్వాత ఇంక ఇట్లా క్రూడ్ ఆయిల్ ఈక్వలెంట్గా అన్ని కమోడిటీస్ ఉండే ఫండ్స్ కూడా మార్కెట్లో చాలా చాలా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంకొంచెం ఎడ్యుకేట్ అవ్వాలి అండి. సో లెట్స్ నాట్ రెస్ట్రిక్ట్, ఈ కాంబినేషన్లోకి వెళ్ళిపోండి. గోల్డ్ అంటే ఇప్పుడు మీకు తెలిసిందేంటి, ఒక గోల్డ్ని పర్చేస్ చేసుకోవడము, ఒక ఆర్నమెంట్ని పర్చేస్ చేసుకోవడం, లేకపోతే ఒక చిన్న లేకపోతే కాయిన్స్ని తీసుకోవడము, లేదు గోల్డ్ స్కీములు వేయడం. దీస్ ఆర్ ఆల్ లైక్ ఇప్పుడు అవుట్డేటెడ్ అయిపోయాయండి. సో టేక్ ద కాంబినేషన్ ఆఫ్ ది గోల్డ్ని కాంబినేషన్లో తీసుకోవడం అలవాటు చేసుకోండి. లైక్ గోల్డ్ సిల్వర్ ఫండ్స్ ఉన్నాయి, కమోడిటీస్ ఫండ్స్ ఉన్నాయి, మల్టీ అసెట్ ఫండ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మీకు ఫిజికల్గా అయితే అసలు అవైలబుల్గా అయితే ఉండవండి. సో ఇలాంటి వాటికి ఇలాంటి కాంబినేషన్స్ మనకి కావాలి అనుకుంటే దట్ ఈస్ అవైలబుల్ ఓన్లీ డిజిటల్గానే మనకి అవైలబుల్గా ఉంటుంది. డిజిటల్ అనగానే మీరు యాప్స్ అవి ఓపెన్ చేసేసి మీ ఎక్స్పెరిమెంట్లు అయితే ఏమీ చేయకండి. బయట చాలా మనకి ఫ్రాడ్స్ అన్నీ కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. చాలా మంది చెప్తూ ఉన్నారు, మేడం యాప్లో పెట్టాను, సో ఇక్కడ ప్రాబ్లం వచ్చింది, మాట్లాడాలి అంటే వాళ్ళు ఈమెయిల్ పెట్టమంటున్నారు. ఎన్ని మెయిల్స్ పెట్టినా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు, అలానే ఎన్ని కాల్స్ చేసినా ఆ ప్రాబ్లం అయితే రెక్టిఫై అవ్వట్లేదని చెప్తున్నారు. సో ఈ విధంగా మీరు డిజిటల్ అనగానే వెంటనే ఏ యాప్ కనబడితే ఆ యాప్లో మీరు అంత పడితే అంత మీరు కొనేకండి. సో డిజిటల్గా కూడా కొన్ని మనకి రెగ్యులేటెడ్ వాటిల్లోకి వెళ్ళండి. సో వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. ఎక్కడ డిజిటల్గా మనం గోల్డ్ బై చేసుకోవాలి ఫర్ ద ఫ్యూచర్. ఇక్కడ నుంచి ఒక 3 years వరకు మీరు అక్యుములేట్ చేసుకుని వెళ్తే మీకు ఎక్కువ యూనిట్స్ యాడ్ అవుతాయి. సో గోల్డ్ అనేది ఈ ఇయర్ కొంచెం డౌన్ అవ్వచ్చు, లేదు అంటే షైన్ తగ్గొచ్చు. బట్ ఫ్యూచర్ అయితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి దానికి అడ్జస్టబుల్గా గోల్డ్ అనేది ఎప్పుడు 8% అనేది రిటర్న్స్ ఇస్తూ ఉంటుందండి. బట్ నాట్ సో మచ్. బట్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద గోల్డ్, బట్ ఓన్లీ లిమిటెడ్గా. అది కూడా మేము చెప్పినట్టుగా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ కానీ, మల్టీ అసెట్ ఫండ్స్ కానీ ఇలాంటి వాటిల్లో మీరు కాంబినేషన్లో తీసుకోండి. ఎక్స్క్లూజివ్ గోల్డ్కి ఇంకా అవుట్డేటెడ్ అయిపోయాయండి. సో యూ హ్యావ్ టు గో విత్ కాంబినేషన్ ఆఫ్ గోల్డ్, సిల్వర్, ఈక్విటీ, డెట్ ఇలాంటివి ఎన్ని ఉన్నాయండి మార్కెట్లో. సో అవన్నీ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఓకే మేడం, మీరు అన్నట్లే ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది అండ్ శుభకార్యాలకి చాలా మంది గోల్డ్ కొంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇంకా రేట్స్ తగ్గే అవకాశం ఏమైనా ఉందా? వేచి చూడడం మంచిదా, ఇప్పుడే కొనుక్కోవడం మంచిదంట? 1,40,000 అనేది చాలా సపోర్ట్ కనిపిస్తుందండి. ఈ రోజు కూడా మనం చూసాం 1,43,000 ఆ రేంజ్ లో మనకి 24
క్యారెట్ మనకు కనిపిస్తుంది. సో మేము లాస్ట్ టైం కూడా చెప్పామండి, ఎప్పుడైతే 1,40,000 వచ్చిందో ప్లీజ్ బై చేసేసుకోండి, ఇంకా తగ్గిపోతుందని చాలా మంది ఎదురు చూసారండి. 1,40,000 రాగానే 1,20,000 వచ్చేస్తుందని అక్కడ కొనుక్కోలేని వాళ్ళందరూ కూడా ఇప్పుడు డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే అక్కడ నుంచి మళ్ళీ 1,47,000 వరకు గోల్డ్ వెళ్ళిపోయింది. సో ఈసారైనా అలా మిస్ అవ్వకండి. మీకు ఏదైనా ఆపర్చునిటీ వచ్చింది 1,40,000 1,41,000 కనిపించిందంటే ఇంకా వెయిట్ చేయకండి. బెటర్ యూ అక్కడే మీరు ఆ ప్రైస్ లోనే మీకు మంచి బయ్యింగ్ అండ్ సపోర్ట్ ప్రైస్ అండి. ఎప్పుడైతే 1,40,000 రాగానే మళ్ళీ ఫ్రెష్ బయ్యింగ్ అనేది కనిపిస్తోంది గోల్డ్ లో. సో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు కొత్తగా ఎంటర్ అవ్వాలి అనుకునే వాళ్ళైతే ఈ 1,40,000 దగ్గర కొంచెం ఎంటర్ అవుతున్నారు. సో డోంట్ వెయిట్ అంటే ఎక్స్పెక్టేషన్ 1,20,000 అవుతుందా 1,00,000 అవుతుందా. ఇక్కడ కూడా చాలా మంది ఆ మీడియాలో మనకి ఆ ట్యాగ్ లైన్స్ చూసి 1,00,000 అయిపోతుంది గోల్డ్ 70,000 ఇలాంటివన్నీ చూసి చాలా మంది పాపం కొనటం లేదండి. అట్లా ఏమీ లేదు. మీరు 1,40,000 అనేది పెట్టుకోండి. ఆ ప్రైస్ కానీ మీకు వచ్చింది అంటే బెటర్ మీరు వెళ్ళి ఇంకా వెయిట్ చేయకుండా బై చేసుకోవడమే మంచిది. ఓకే మ్యామ్, ఇందాక మీరు అన్నారు ఎఫ్ఐఐల గురించి, మళ్ళీ వాళ్ళు మన ఇండియన్ మార్కెట్ వైపు వచ్చారనుకోవచ్చా? ఎందుకంటే నిన్న చూస్తున్నాం 2,000 కోట్ల వరకు కొనుగోలు చేయడం కూడా చూస్తున్నాం. ఇది ఎలా చూడొచ్చు అంటారు? దీన్ని ఒక శుభపరిణామం అనుకోవచ్చు అంటారు? ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ అండి. అంటే ఆల్మోస్ట్ ఒక 5 lakh crore వరకు ఈ ఇయర్ లో ఆల్మోస్ట్ ఈ 6 months లోనే వాళ్ళు ఈ విధంగా హ్యూజ్ సెల్లింగ్. అంటే ఎప్పుడైతే మనకి క్రూడ్ ఆయిల్ $100 అయిపోయిందో, అలానే మన రూపీ అనేది ఎప్పుడైతే 97 అగేనెస్ట్ డాలర్కి వెళ్ళిపోయిందో, అందరూ కూడా చాలా నెగిటివ్ గా ఇండియన్ ఎకానమీని ఇండియన్ మార్కెట్స్ ని చూసారు. ఎందుకంటే ఇంకా వీళ్ళు క్రూడ్ ఆయిల్ $100 అయితే మన ఎకానమీ అనేది ఫిజికల్ డెఫిసిట్ లోకి వెళ్ళిపోతుందని అందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయారండి. చాలా ఎక్స్టెన్సివ్ జరిగింది. ఎప్పుడైతే మళ్ళీ క్రూడ్ ఆయిల్ అనేది $75 $80 ఈ రేంజ్ లో మళ్ళీ కూల్ ఆఫ్ అయిపోయిందో, సో దే ఆర్ కమింగ్ బ్యాక్. అది ఒక్కటే రీజన్ కాదండి. మనం మంచి ఇప్పుడు ఏదైతే మీరు క్వార్టర్లీ రిజల్ట్స్ చూసారో చాలా వరకు అండి మంచి ఎర్నింగ్స్ గ్రోత్ కనిపించింది, గైడెన్స్ బాగా కనిపించింది. అండ్ థర్డ్ వన్ ఏంటంటే మనకి వాల్యుయేషన్స్ చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయండి. అంటే వేరే కంట్రీస్ మీరు చూసుకోండి, ఐదర్ యుఎస్ మార్కెట్స్ అయినా సౌత్ కొరియా అయినా, ఇవన్నీ కూడా ఓవర్ వాల్యుయేషన్ లోకి వెళ్ళిపోయాయి. ఎందుకంటే 2 years నుంచి ఇండియాలో అసలు రిటర్న్సే లేవు. 24 నుంచి మనం చూసుకుంటే ఇప్పటి వరకు అసలు రిటర్న్సే లేవు. సో అందరూ కూడా మార్కెట్స్ లో చాలా వాల్యుయేషన్, అసలు మన ఎఫ్ఐఎస్ఏ కాదండి, మన రీటైలర్స్ కూడా మంచి బయ్యింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఎందుకు అంటే మార్కెట్స్ లో ఇప్పుడు అన్నీ కూడా చాలా తక్కువ మంచి వాల్యుయేషన్స్ లోని స్టాక్ మార్కెట్ లో మనకి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి ఎవ్రీ వన్ ఈ స్టార్టెడ్ బయ్యింగ్. సో ఈ విధంగానే మనకి ఎఫ్ఐఐస్ ప్లస్ డొమెస్టిక్ మన బయ్యర్స్ రీటైలర్స్ అందరూ కూడా మన ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా స్టార్ట్ చేశారు. సో వీ మైట్ సి 25,000 ఆ రేంజ్ 24,500 వరకు మనకి ఈ మధ్యలో 24,500 వరకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుందండి. అంటిల్ అదర్వైజ్ మనకి ఒకటే ఒక థ్రెట్ ఏంటంటే ట్రంప్ ఇంకా ఎలాంటి బ్యాడ్ అనౌన్స్మెంట్స్ చేయకుండా ఉంటే వీ కుడ్ హ్యావ్ గో టు ద నెక్స్ట్ లెవెల్. ఓకే, డాలర్లు చూస్తే అటు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఈరోజు $85 వద్ద కొనసాగుతుంది. ఇంకా $100 నుంచి ప్రస్తుతం దిగిరావటం కూడా చూస్తున్నాం. అయితే ఒకవేళ క్రూడ్ ఆయిల్ ధర పెరిగే అవకాశం ఎంతవరకు ఉంటుంది అంటారు? అసలు పెరుగుతుందా? డెఫినెట్. అంటే మనం చూసామండి, అంటే ఫ్లక్చువేషన్స్ అనేవి $95కి మనం చూసాము. మళ్ళీ అక్కడ నుంచి రీసెంట్ గా $77కి కూడా మనము ఎప్పుడైతే హార్మోజ్ ఓపెన్ అయిపోయిందో, మళ్ళీ అందరూ కూడా అగ్రిమెంట్స్ అన్నారో లేకపోతే ఇక అయిపోయింది యుద్ధం అంతా క్లోజ్ అయిపోయింది అనుకున్నారో, ఆ టైంలో మనం చూసాము $77-75 కూడా మనం రీసెంట్ గా చూసాం. అంటే యూ కెన్ సీ ద హ్యూజ్ వాల్టిలిటీ. సో మార్కెట్లో క్రూడ్ ఆయిల్ హయ్యర్ సైడ్ ఎక్కువ రోజులు ఉండలేదండి. ఎందుకంటే అంత హయ్యర్ సైడ్ ఉంటే ఎస్పెషల్లీ యుఎస్ కానీ లేకపోతే ఇండియా ఇలాంటి కంట్రీస్లో ఇన్ఫ్లేషన్ అనేది చాలా వరకు, అంటే ప్రతి కంట్రీలో కూడా అండి క్రూడ్ ఆయిల్ ప్రైస్ హైక్ వల్ల అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఇట్ కెన్ నాట్ సస్టైన్. అంటే మీకు $100 $90 మళ్ళీ వెళ్ళినా మేబీ ఇమీడియట్ గా అది మళ్ళీ ఒక 1 month లేకపోతే ఒక ఫ్యూ వీక్స్ లోని మళ్ళీ అది $80 $85కి వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి. సో ఇట్ కెన్ నాట్ సస్టైన్. మేబీ కొంత టైం వరకు, అంటే ఎప్పుడైతే ఈ రిస్క్ అనేది ఉంటుందో, మళ్ళీ ఏదైనా అటాక్స్ జరిగి ఈ సప్లై డిస్ట్రప్షన్స్ జరిగి ఆయిల్ కంపెనీస్ ఎక్కడైతే ప్రొడక్షన్ జరుగుతూ ఉందో లైక్ సౌదీలో అక్కడైతే డిస్టర్బెన్సెస్ జరిగాయో ఆ కొత్త టైం వరకు, ఎందుకంటే సప్లైస్ అయితే చాలా ఉన్నాయండి ఆల్ ఓవర్ గ్లోబల్లో కూడా.
మనకి క్రూడ్ ఆయిల్ సప్లైస్ చాలా ఉన్నాయి. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ప్రొడక్షన్ జరగడం లేదు బికాస్ ఆఫ్ ఈ ఇరాన్ డిస్టర్బెన్సెస్ అండ్ యుఎస్ ఇరాన్ యుద్ధం వల్ల. ఇంకోటి ఏంటంటే సప్లై జరిగింది కూడా అది ఈజీగా ట్రాన్స్పోర్ట్ అవ్వడం లేదు. సో దానివల్ల మనకి ఈ క్రూడ్ ఆయిల్ కొంచెం పెరుగుతుందండి. ఎప్పుడైతే ఇవన్నీ క్లియర్ అయిపోతాయో డెఫినెట్లీ వీ క్యాన్ సీ అరౌండ్ 75-80 మధ్యలోనే మనకి ఎక్కువగా క్రూడ్ ఆయిల్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, గత 2 నెలల నుంచి అటు మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ ఈ సెక్టర్స్ బాగా లాభాల్లో కొనసాగడం కూడా చూస్తున్నాం. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేయడం సేఫే అంటారా? అఫ్ కోర్స్ అండి, అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మనకి మేబీ లైక్ నిఫ్టీ అంటే లార్జ్ క్యాప్ ఇండెక్స్ అంత పెరగకపోయినా బట్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ అయితే 20%, 15% వరకు రిటర్న్స్ ఇచ్చాయండి. సో ఎవరైతే మిడ్ క్యాప్ స్కీమ్స్లో పెట్టుకున్నారో లేకపోతే స్మాల్ క్యాప్ స్కీమ్స్లో పెట్టుకున్నారో వాళ్ళ పోర్ట్ఫోలియోస్ అయితే ఇంత నెగిటివ్, అంటే మా దగ్గర కూడా చాలా మంది క్లయింట్స్ మేము చూస్తున్నాం కదా, ఇంత మార్కెట్ ఫాల్ జరిగినా ఇంకా మా క్లయింట్స్ పోర్ట్ఫోలియోస్లో 15% CAGR అనేది అసలు మైనస్ మర్చిపోండి, అసలు మనకి 12% అనేది ఈజీగా మనకి కనిపిస్తుందండి. ఓన్లీ బికాస్ ఆఫ్ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ మేము స్కీమ్స్ అనేవి మా క్లయింట్స్కి ఒక 1-2 స్కీమ్స్ అవి కూడా ఉంటాయి కాబట్టి దానివల్ల మనకి మంచి రిటర్న్సే ఓవరాల్గా పోర్ట్ఫోలియో ఉంది. సో ఈ ట్రెండ్ అనేది అంటే లార్జ్ క్యాప్స్ కన్నా మిడ్ క్యాప్స్ ఎక్కువగా పెరిగే ట్రెండే మనకి ఫ్యూచర్లో కనిపిస్తుంది. బట్ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అండి. ఇప్పటికే వాల్యూషన్స్ చాలా పెరుగున్నాయి. మీరు డైరెక్ట్గా మీరే ఓన్గా స్టాక్స్ని పికప్ చేసుకోవడం అవన్నీ కూడా అంటే నాలెడ్జ్ లేకుండా ఎక్స్పీరియన్స్ లేకుండా చేయకండి. బట్ మా దగ్గరకు కానీ లేకపోతే ఎక్స్పర్ట్స్ దగ్గరకు కానీ మీరు వెళ్ళి మీరు ఎలాంటి స్టాక్స్ తీసుకోవాలి, ఎలాంటి స్కీమ్స్ తీసుకోవాలి అనేది అయితే మీరు అనాలిసిస్ చేసుకోవడం, మానిటరింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజుల్లో ఇంత డైనమిక్గా అయిపోయిన తర్వాత మీరు ఏదైనా స్టాక్ కొనేసి వదిలేద్దాము, 10 years వరకు అదే పెరిగిపోతుంది, అలానే మ్యూచువల్ ఫండ్ SIP చేద్దాము, 10 years వరకు అదే స్కీమ్ రన్ అవుతుంది, ఒక స్కీమ్ కొన్నాము అది 10 years వరకు ఆ పర్టికులర్ ఏదైతే ఆ ట్రెండ్ ఉందో అక్కడ నుంచి బయటకు వచ్చేయాలండి. సో ఎప్పుడైనా సరే మానిటరింగ్, ఒకటి కొన్నారు అది స్టాక్ అయినా స్కీమ్ అయినా ఒకటి కొన్నారు అంటే మీరు మానిటరింగ్ రివ్యూ చేసుకునే అవసరం మీకు ఉంది కాబట్టి అది కంటిన్యూ చేయండి. లేదు మాకు ఇది తెలియట్లేదు, మానిటరింగ్ తెలియట్లేదు అంటే బెటర్ యూ కన్సల్ట్ us, వీఆర్ దేర్ టు హెల్ప్ యూ టు మానిటర్ అండ్ రివ్యూ అయితే కంపల్సరీ కావాలండి. సో దెన్ ఓన్లీ వీ క్యాన్ క్రియేట్ ద వెల్త్. ఓకే, Q1 రిజల్ట్స్ ఇప్పుడిప్పుడు వస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు కూడా రిజల్ట్స్ చేయడం కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఎలాంటి సెక్టార్స్ని సెలెక్ట్ చేసుకుంటే మంచిదంటారు? ఆల్రెడీ మనము డిస్కస్ చేసుకున్నామండి. సో లైక్ వీ హ్యావ్ డిస్కస్డ్ లైక్ మనకి IT స్టాక్స్ కానీ లేకపోతే లైక్ అంటే అవి బాగా అంతవరకు మనకి మంచి అంటే వాల్యూషన్స్ కొంచెం అట్రాక్టివ్గా ఉన్నాయి కాబట్టి సెలెక్టివ్గా ఇప్పుడు మీరు నెమ్మదిగా ఒక 3 years రేంజ్లో చూసుకుంటూ IT సెక్టార్ని కొంచెం వాచ్ చేసుకోండి రెగ్యులర్గా. అలానే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ కూడా మేము రికమెండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్ మనకి కొన్ని రిజల్ట్స్, కొన్ని బ్యాంక్స్, నాట్ ఆల్ బ్యాంక్స్ అండి, అలానే కొన్ని PSU బ్యాంక్స్ కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో మేము ఇక్కడ ఏ సెక్టార్ చెప్తూ ఉన్నా అందులో ఓన్లీ సెలెక్టివ్ స్టాక్స్ మాత్రమే మీకు వర్కౌట్ అవుతాయండి. బ్యాంకింగ్లో అన్ని స్టాక్స్ మీకు పెరుగుతాయి. ఎందుకంటే లాస్ట్ టైం చూసాం HDFC ఎంతవరకు మార్కెట్ని కూడా డ్రాగ్ చేసేసిందో మీరు గమనించే ఉంటారు. సో యాక్సిస్ కూడా అలానే డిసప్పాయింట్ చేసింది. సో ICICI హ్యాస్ గివెన్ గుడ్ రిజల్ట్స్. అలానే AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇలా సెలెక్టివ్గా అయిపోయిందండి. సో మేము ఏ సెక్టార్ చెప్తున్నా మళ్ళీ యూ నీడ్ టు బి వెరీ సెలెక్టివ్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్లో కూడా ఈ కంపెనీస్ వాటి గ్రోత్ అండ్ గైడెన్స్ బ్యాలెన్స్ షీట్స్ బట్టి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అలానే IT స్టాక్స్లో కూడా సెలెక్టివ్గా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అలానే డిఫెన్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇన్ఫ్రాలో L&T ఇలాంటి కంపెనీస్ని కూడా మీరు రియాలిటీ ఇన్ఫ్రాలో కూడా మీరు ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. కొత్తగా అసలు స్టాక్ మార్కెట్లో వచ్చేవరకు మీరు ఎలాంటి సలహా ఇస్తారు మాధవి గారు? ఈ టైంలో మేము చెప్పేది ఏంటంటే మార్కెట్స్ హ్యావ్ బికమ్, ఈరోజు మీరు గమనించి ఉంటారు కదా ఎంత వాల్టిలిటీ, ఒక్కసారిగా పాజిటివ్ న్యూస్ వస్తుంది, మళ్ళీ US కానీ లేకపోతే ఇంకేదైనా గ్లోబల్లో ఏదైనా నెగిటివ్ న్యూస్ రాగానే ఇమ్మీడియట్గా మళ్ళీ ఆ గెయిన్స్ అన్నీ కూడా ఎరేజ్ అయిపోతూ ఉన్నాయి. జస్ట్ వీక్ ఆఫ్టర్ వీక్ మార్కెట్ ట్రెండ్ అనేది మారిపోతుంది. ఒక 3 days పాజిటివ్గా ఉంది అంటే 3 days నెగిటివ్గా ఉంటుంది. సో ఇలాంటి టైంలో ఇంత వాల్టిలిటీలో మీరు బిజీగా ఉంటే మాత్రం మీరు ఇలాంటి వాటిల్లోకి మీరు ఓన్గా, ఎందుకంటే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టైం, మీకు టైం లేదు అంత ట్రాక్ చేసుకోవడానికి, ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ చేయకండి.
బెటర్ ఎవరినైనా ఒక ఫైనాన్షియల్ ప్లానర్ని మీరు పెట్టేసుకోండి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఇన్వెస్ట్మెంట్, మీ టైం హారిజన్, మీ రిస్క్ ప్రొఫైల్ చెప్పిన తర్వాత వాళ్ళు మీకు ఏ స్టాక్స్ కావాలి, ఎలాంటి స్కీమ్స్ ఉంటే బాగుంటుంది, లేదు మేడం నాకు టైం ఉంది, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, లేదు నాకు లైక్ నాలెడ్జ్ ఉంది, ఇవన్నీ అంటే మీరు ఓన్గా ట్రాక్ చేసుకుంటూ మీరు మేనేజ్ చేసుకోండి. దట్ వుడ్ బి ద బెస్ట్ సొల్యూషన్. లేదు అంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా వెళ్ళండి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇప్పుడే చెప్పాను కదండి, లార్జ్ క్యాప్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి అస్సలు పెర్ఫార్మెన్స్ అయితే అసలు ఇవ్వలేదండి. సో మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాయి. అలా మనకి ఇలా సెలెక్టివ్ గా అయిపోయాయండి. అన్ని స్కీమ్స్ లో కూడా మనకి రిటర్న్స్ అనేవి కనిపించట్లేదు. సైకిల్స్ కూడా చాలా ఫాస్ట్ గా రొటేట్ అయిపోతూ ఉన్నాయి. సో మనకి సెక్టార్ రొటేషన్ ఈ రోజు మీతో నేను షేర్ చేసుకున్న ఈ సెక్టార్స్ మళ్ళీ రొటేట్ అయిపోతాయి. మళ్ళీ కొన్ని సెక్టార్స్ లో రొటేషన్ స్టార్ట్ అవుతుంది. అలానే స్కీమ్స్ లో లార్జ్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో రొటేషన్ స్టార్ట్ అవుతోంది. ఈ విధంగా మనం కూడా రొటేట్ అవుతూ కొంచెం మానిటరింగ్ చేసుకుంటూ మార్చుకుంటూ వెళ్తూ ఉంటేనే వెల్త్ అనేది క్రియేట్ చేయగలరండి. ఓన్లీ బయింగ్ చేసేసి అక్కడ పెట్టేస్తే మాత్రం అసలు వెల్త్ అనేది క్రియేట్ జరగదు. సో దిస్ ఇస్ వాట్ వీ వాంటెడ్ టు గివ్ యూ ద అడ్వైస్ టు ద ఎవరైతే కొత్తగా ఎంట్రీ తీసుకుంటున్నారో వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఓకే, ఈరోజు ఫ్రైడే అండ్ నెక్స్ట్ వీక్ మార్కెట్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? మనకి రేపు కూడా మనకి కొంచెం రిజల్ట్స్ ఉన్నాయండి. ఈ రోజు ఈవినింగ్ కూడా నేను కొన్ని రిజల్ట్స్ మీకు చెప్పాను ఆల్రెడీ. ఈ రోజు కూడా మనకి పెద్ద పెద్ద కంపెనీలు రిజల్ట్స్ ఇస్తున్నాయి. అలానే రేపు కూడా మనకి రిజల్ట్స్ ఉన్నాయి. సో దాని మీద ఇప్పుడు మొత్తం యాక్షన్ అంతా కూడా మనకి క్వార్టర్లీ రిజల్ట్స్ బేస్డ్ మీదే మొత్తం అంతా కూడా ఉంటుందండి. అలానే గ్లోబల్ ఈ రోజు అంతా కూడా మనం చూసుకుంటే యుఎస్ గ్లోబల్ యుఎస్ తర్వాత, ఎందుకంటే ఫెడ్ రేట్స్ అక్కడ పెంచలేదు కాబట్టి అక్కడ అది ఆ న్యూస్ ని పాజిటివ్ గా తీసుకున్నారు. సో దీనివల్ల మనకి గ్లోబల్ న్యూస్ వల్ల కూడా మనకి పాజిటివిటీ అనేది వచ్చింది. అలానే రిజల్ట్స్ ఇంపాక్ట్ కనిపించింది. సో అలానే వీ హ్యావ్ టు ట్రాక్ ద న్యూస్. ఈ సాటర్డే ఈ రోజు వచ్చిన రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, గ్లోబల్ ఎలా ఉంది, గ్లోబల్ సిచ్యువేషన్ ఎలా ఉంది, గ్లోబల్ మార్కెట్స్ ట్రెండ్ ఎలా ఉంది, ఈ రెండింటిని బేస్ చేసుకోవాలండి. సో సపోర్ట్ అయితే 24,100 దగ్గర మనకి మంచి మార్కెట్ లో సపోర్ట్ కనిపిస్తుంది. సో వీ క్యాన్ సీ ద రెసిస్టెన్స్ ఎట్ 24,600 దగ్గర మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో మార్కెట్స్ లో ఇదే పాజిటివిటీ మూవ్ గానీ కనిపించినట్లయితే వీ క్యాన్ సీ 24,500, ఈ 24,600 కనిపిస్తుంది. అదర్వైజ్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ నెగిటివ్ న్యూస్ వీ కెన్ స్టిల్ అగైన్ సీ 24,200, 24,100 వరకు వచ్చే మార్కెట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ మాధవి గారు, మార్కెట్ పైన మీ అమూల్యమైన విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవి ఇప్పటివరకు ఉన్న డీటెయిల్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.